జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇక్కడ ఒక ఇంత ఎండ సమయంలో దేవుడు ఎందుకు మిమ్మల్ని అందరినీ పిలుచుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడో తెలుసా అండి? ఈ లోకాన్ని క్షేమంగా ఉంచాలంటే మీ వల్ల నా వల్ల అవుతారు తప్ప అన్యుల వల్ల అవ్వదు. ఒకటి, అన్యుల్లో భయంకరమైన విగ్రహారాధన ఉంది. విగ్రహారాధన బట్టి దేవుడు గాయపడిన దానికంటే దేవుని బిడ్డలు అనుకున్న స్థితిలో లేరనేటువంటి గాయము, బాధ దేవునికి ఎక్కువగా ఉన్నది. అందుకని ఇక్కడ ఏమని రాబడిందంటే, నా పేరు పెట్టబడిన నా చేతిలో అంటున్నారు. అన్యుల గురించి మాట్లాడలేదు కానీ తన గురించి మాట్లాడతారు. అంటే ఏంటి? నా పేరు అంటే యాక్చువల్గా పేరు అనేటువంటి మాటకు ఏంటంటే మీనింగ్, పేరుకి ఉద్దేశం, రిప్రజెంటేషన్. ఎవరైనా ఒకరు వచ్చారనుకోండి, మీరు ఏ కంపెనీ నుంచి వచ్చారమ్మని అంటే మేము కాల్గేట్ నుంచి వచ్చామండి, లేదంటే మేము ఇంకొక కంపెనీ నుండి వచ్చాం, పలానా ఏసీ కంపెనీ నుండి వచ్చాం, లేదంటే పలానా లిప్స్టిక్ కంపెనీ నుండి వచ్చాం. దేనికి మీరు అంబాసిడర్గా వచ్చారు, దేనికి రిప్రజెంటేటివ్ అంటే దానికి ఒక పేరు అనేది పెట్టబడుతుంది. ఈ సమయంలో కూడా నా పేరు పెట్టబడిన నా జనులని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరితోని మాట్లాడలేదండి, నా పేరు అనేటువంటి ఆయన పేరు పెడుతూ ఉన్నారన్నమాట. ఒకసారి పేరు అనేటువంటి దానికి ఏంటో ఒకసారి ఆలోచించినప్పుడు, పేరులో ఏముంటుందో తెలుసా? అధికారం ఉంటుంది, రెండవదిగా స్వభావం ఉంటుంది, గౌరవం ఉంటుంది. అంటే ఆ పేరులో ఎంత అంటే, ఒక పేరు చెప్పి ఎవరైనా వచ్చారు, ఎవరండి ఎవరి తాలూకంటే పలానా విక్టోరియా రెబ్కా గారి తాలూకండి, వెంటనే ఏమైపోతుంది? ఆవిడ వెనకున్నటువంటి నేమ్, ఫేమ్ అంతా కూడా ఆ పేరుని బట్టి డిక్లేర్ చేయబడుతుంది, పేరుని బట్టి ప్రకటించబడతా ఉంటుంది. మనం కూడా అటువంటి నా పేరు పెట్టబడిన జనులు. మన దేవుడు ఎటువంటి వాడు అంటే సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. రెండవదిగా అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, అతి శ్రేష్ఠుడైనటువంటి దేవుడు. అతని పేరు పెట్టుకున్నటువంటి మనల్ని దేవుడు ఏమని పిలుస్తున్నారో తెలుసా? నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నారు. నా అనేటువంటి మాటకు అర్థమేంటో తెలుసా? ఓన్ చేసుకోవడం. ఆయన తనకు తాను ఓన్ చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూస్తే ఇంచుమించు చాలా రకాల నిబంధనలు ఉన్నాయి, కోవెనెంట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూసినప్పుడు కొన్ని జస్ట్ అవుట్లైన్గా నేను చెప్పి మెయిన్ థీమ్లో నేను వెళ్తాను. అయితే ఇక్కడ చూసినప్పుడు దేవుడు ఆ యొక్క నిబంధన అంటే ఏంటో తెలుసా అండి? పవిత్రమైన ఒప్పందం అంట. దేవుడు అంటే ఇప్పుడు మామూలుగా గమనించినప్పుడు ఒక స్థలం కొనాలంటే ముందు మనం ఏం చేసుకుంటాం? అగ్రిమెంట్ చేసుకుంటూ ఉంటాం కదా. అంటే అలాంటి అగ్రిమెంట్ లాంటిది ఒక కోవెనెంట్. అంటే ఇక్కడ కోవెనెంట్ అంటే ఏంటి? నిబంధన అంటే ఏంటి? కోయబడుతుంది అన్నమాట. మనం నిబంధన చేసుకుంటాము దేవునితో. ఏదైనా నిబంధన చేయబడాలంటే రక్తంతోనే నిబంధన చేయబడుతుంది. దేవుడు నిబంధన చేయాలంటే అక్కడ దేవుడు ఉంటారు, ఇద్దరు వేరే మనుషులు ఉంటారు. ఇద్దరికి మధ్యన ఒక గొర్రె పిల్ల కానీ లేదంటే ఏదైనా ఒకటి సంహరించబడే రక్తంతో ఒక నిబంధన చేస్తారు, దానిని నిబంధన అంటారు. అయితే దేవుడు చేసిన ఏ నిబంధనలోనైనా సరే కోవెనెంట్ అనేది కోయబడుతుంది అన్నమాట. నిబంధన కోయబడుతుంది, చేయబడడం కాదు. అయితే ఇక్కడ గమనించినప్పుడు దేవుడు నోవాహు